హాయ్ హలో నమస్తే. ఇట్లా చెప్పాక ఎన్ని రోజులు అయిందో, దగ్గర చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ రాక. ఒక 1 month అవుతుంది అనుకుంటా, 1 month అవుతుంది. సో ఈరోజు ఏం లేదు, యాక్చువల్లీ కొంచెం వర్క్ మీద పడి బిజీ ఎయిట్ వెళ్ళట్లే, బ్లాగ్స్ కూడా అందుకే రావట్లేదు. సో ట్రిప్స్ కూడా ఆల్మోస్ట్ ఎటు లేదు. యాక్చువల్లీ కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా, అదేందో చూపిద్దామని చెప్పి ఇప్పుడు బ్లాగ్ చేద్దామని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఒక టెంపుల్ దగ్గరికి వెళ్దాము, అక్కడికి సైట్ దగ్గరికి. యాక్చువల్ అయితే నేను ఒక టైల్స్ ఫ్యాక్టరీ అయితే పెడుతున్నాము. సో దానివల్ల బిజీ ఉండి ఎటు వెళ్ళలేకపోతున్నాం. ట్రిప్స్ కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసేసిన యాక్చువల్లీ, లేదంటే ఈ పాటికి ట్రిప్ అని వేస్తుండే మినిమం. మోస్ట్లీ ఇంకా ట్రిప్స్ అంటే ఇప్పట్లయితే ఏం లేదు, ఇక మేబీ ఒక 3 months అట్లా పడుతుండవచ్చు వెళ్ళడానికి. ఇంకా వెళ్తే కదా డైరెక్ట్ మళ్ళీ లాంగ్ ట్రిప్పే, ఇంకా షార్ట్ ట్రిప్ అనేది లేదు. సో యాక్చువల్లీ వచ్చేసి టైల్స్ ఫ్యాక్టరీ అయితే పెడుతున్నాము. అంటే ఫ్యాక్టరీ అంటే షాప్ కాదు, డైరెక్ట్ టైల్సే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాం అన్నమాట. సో కంప్లీట్ ఇంకా సెటప్ అయితే కాలేదు, జస్ట్ ఇప్పుడు వర్క్ నడుస్తుంది, షెడ్ వర్క్. అది అయినాక ఇంకొక 10 daysలో అయిపోతుండొచ్చు మొత్తం కంప్లీట్ సెటప్. 500 అన్నట్టు. మధ్యలో రాడ్ ఉంటుంది, కొంచెం మెల్లగా కొట్టండి, స్లో కొట్టండి. మంచి ఒక ట్రిప్ ప్లాన్ అయితే ఇష్టం, మంచిగా ఫెబ్లో కాకుండా యాక్చువల్లీ జాన్ ఎండింగ్ ఫెబ్ స్టార్టింగ్ అట్లా వేసుకున్నా. కాకపోతే ఇంకా సడన్గా ఇట్లా స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ అయితే చెప్పినా కదా అదన్నమాట. సో ఇంకా 10 daysలో అయితే ఓపెన్ అయిపోతుంది మోస్ట్లీ. ఇక సప్లై వచ్చేసి మన హైదరాబాద్ సరౌండింగ్స్, ఇంకా ఇటు నిజామాబాద్ ఉంటుంది, జైరాబాద్, మోస్ట్లీ హాఫ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అయితే ఫస్ట్ సప్లై స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇంకా బాగా రన్ అయితే ఇంకా తెలంగాణ, కంప్లీట్ తెలంగాణ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ మొత్తం కంప్లీట్ సెటప్ అయినాక తీద్దామని చెప్పి ఆయన, బట్ బ్లాగ్స్ కూడా పెట్టక చాలా రోజులు అవుతుంది కదా. సో అప్పుడు కొంచెం పెట్టుకుంటూ వెళ్దామని చెప్పి ఫస్ట్ మనం అయితే టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్దాం సైట్ దగ్గరికి. ఓ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఫటాఫట్ దనదని వెళ్ళిపోవాలి, అర్జెంట్ వర్క్ అవుతుంది. నేను ఎప్పుడు వచ్చిన ఇటు పెడతాం. ఇది నా ప్రైవేట్ పార్కింగ్. చలో వెళ్ళిపోదాం. యాక్చువల్లీ వీడియోస్ ఫొటోస్ ఏం చేయరాదు, కానీ నేను సీక్రెట్గా తీసిన. కొంచెం షేక్ అట్లా ఇట్లా వస్తే ఏం కాదు, చూడండి. ఎందుకంటే ఎలా లేదు ఫొటోస్ వీడియోస్. కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళాలా, లేదంటే మళ్ళీ వెనక 5 kilometers వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. సో మన బండి వచ్చేసి ఇప్పుడు ఎంత తిరిగింది, 17,844 kilometers. హైలైట్ ఏంటంటే ఇంతవరకు చైనే అయిపోయాలి అసలు. ఇంకా ఈజీగా 20 దాకా తిరుగుతుంది. చైన్ది కూడా అంత ఇష్యూ ఏమి వస్తలేదు, అంటే ప్రాబ్లం ఏమి అనిపిస్తలేదు. జస్ట్ కొంచెం లైట్గా సౌండ్ అయితే వస్తుంది, కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించేస్తున్నా వాటర్ తోటి, స్పెషల్ కొట్టి హ్యాండ్ చైన్ స్ప్రే చేస్తూ ఉన్నా. ఇక
ఇంకో 1500 కిలోమీటర్స్ తర్వాత సర్వీసింగ్ అయితే చేయించాలా. అండ్ ఇంకా బ్యాక్ టైర్ కూడా ఆల్మోస్ట్ అరిగిపోయింది సక్సెస్ఫుల్లీ, అది కూడా వేయించాలా. ఒక్కటి వచ్చేసి 7500. వామ్మో, 2 చిన్న కార్ టైర్లు వచ్చేస్తాయి. సో సర్వీసింగ్కి వెళ్తా. ఇప్పుడు నాకు చైన్స్ ప్యాకెట్ కావాలా, అదొక ఈజీగా 3-5 ఉంటుండొచ్చు అనుకుంటా. సర్వీసింగ్ చేయాలి, జనరల్ సర్వీస్. మొత్తం ఒక 5000 వేస్తాడు ఇక బిల్లు గట్టిగా. అంతకుమించి అయితే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు, అంత చైన్స్ ప్యాకెట్ ఒకటి. అది టైర్ అయితే ఇప్పుడు అవసరం లేదు మనకు, లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు వేసుకుందాం. సో మోస్ట్లీ ఇంకా మనం వెళ్ళే లోపు మెల్ల 1500 దింపుతా. ఎక్కువ అయితే నాన్ లోకల్ అయితే ఎటు వెళ్ళట్లేదు, లోకల్లోనే వాడుతున్నా కాబట్టి. సో 1500 కిలోమీటర్స్ ఇంకా మెల్ల అయిపోతుంది. ఒకటేసారి సర్వీసింగ్ వేయించేసి టైర్ వేయించేసుకొని గత మళ్ళీ నార్త్ కొడదాం ఇక. అప్పటిలోపు మంచి ప్యానియర్స్ కూడా తీసేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి చెప్పినా కదా, మా సైట్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తా. వర్క్ అయితే నడుస్తుంది అక్కడ. సో ఇంకొక 10 days పడుతుంది ఈజీగా కంప్లీట్ కావడానికి. మోస్ట్లీ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఫస్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఈరోజు డేట్ వచ్చేసి 1st. ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 10 daysలో అయితే మ్యాక్సిమం ఓపెన్ అయిపోతుంది. హోల్సేల్ రేట్కి వచ్చేస్తాయి అన్నమాట మన దగ్గర, ఎందుకంటే మేమే తయారు చేస్తాం కాబట్టి. ఆ బయట షాప్లో కనిపించేటివన్నీ మా దగ్గర వచ్చి తీసుకొని వెళ్తారన్నమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. లాస్ట్ ఆ గోవా ట్రిప్ కూడా సరిగ్గా ఎండ్ చేయలే నాకు తెలిసి, ఎందుకంటే గోప్రోలో బ్యాటరీ అయిపోయింది. అది కాక నేను మొత్తం నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటూ అబ్బా ఆ చలికి చచ్చిపోయిన సగం. ఇంకా పొద్దున 6కి అయితే మామూలుగా లేకుండా చలి. ఎగ్జాక్ట్లీ ఎంత, ఒక 60, 70, 80, 90 కిలోమీటర్స్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసిన ఆ చలికి తట్టుకోలేక. ఇప్పుడైతే కొన్ని రోజులు లోకల్ బ్లాగ్స్ వస్తాయి అంతే. ఇంతకుముందు అక్కడ పైప్లు వేపిస్తున్నాడు, డ్రైనేజ్లో లెవెల్ చేపిస్తున్నాను. ఇప్పుడు ఇంకో 10 days అట్లా పడుతుండొచ్చు కావడానికి, మొత్తం కంప్లీట్ కావడానికి. ఆల్మోస్ట్ ఒక 60-70% అయితే అయిపోయింది. ఓన్లీ రేకులు వేయాలి, ఎల్లుండి రేకులు వేస్తాము, షెడ్ వేసి మొత్తం. సారీ ఎల్లుండి కాదు, రేపే. ఎండకు తిరిగి ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది మొత్తం. సో ఇంకేంటి, అంతేగా. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. సో ఇదైతే మ్యాక్సిమం వీడియో అయితే షేర్ చేయండి. హోల్సేల్ రేట్కి కానీ మ్యానుఫ్యాక్చర్ అయితే అన్నమాట మొత్తము టైల్స్ అనేటివి, పార్కింగ్ టైల్స్ అనేటివి. సో ఒక్కసారి మీకు మిషన్ తెచ్చినాక కూడా మళ్ళీ ఇట్లా మేకింగ్ అవన్నీ కూడా చూపిస్తాను. సో మ్యాక్సిమం అయితే ఈ వీడియో అయితే అందరికి షేర్ చేయండి. అంతే, ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్ 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 బాయ్. సో ఇప్పటిదాకా ఇది వేయించుండే
పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అదే అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రేపు షెడ్స్ పడతాయి మీద, ఎల్లుండి అదొక 3 days వరకు ఉంది. తర్వాత ఇంకో 2 days ఫ్లోరింగ్ అట్లా అవుతుంది కింద. ఇంకా ఆల్మోస్ట్ 10 days మ్యాక్సిమం అయితే 10 daysలో కంప్లీట్ అయిపోతుంది మొత్తము. మిషన్ తీసుకొని వచ్చి పెట్టేస్తాడు ఇక.